అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి నేతలకు వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. బుధవారం జరిగినటువంటి ఆ పార్టీ లెజిస్లేటివ్ సమావేశంలో అసెంబ్లీకి వెళ్ళకూడదు అని చెప్పేసి వైకాపా నిర్ణయించుకుంది. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైకాపా 11 స్థానాలకు పరిమితమైంది. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన పరిస్థితి. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామని వైకాపా అధినేత పార్టీ ఎమ్మెల్యేలు భీష్మించి కూర్చున్నారు. అయితే ప్రధాన ప్రతిపక్ష హోదా తామిచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేదంటూ కూటమి పెద్దలు కూడా వారికి వ్యతిరేకంగానే ముందుకెళ్తున్న పరిస్థితి. ఇకపోతే ఈ నెల 17న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు మండలి కూడా ప్రారంభం కానుంది. ఇక మండలిలో గట్టిగా గలమెత్తాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నిర్ణయించుకుంది. ప్రజా సమస్యలపై మండలిలో గట్టిగా పోరాడాలని వైకాపా అధినేత జగన్ ఆ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయబోతున్నారు వైఎస్ జగన్. డిఎస్సిపై పోరాటం కొనసాగిస్తామంటున్నారు వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. మండలిలో డిఎస్సి లీకులపై ప్రశ్నిస్తామంటున్నారు వైసీపీ నేతలు. ఈసారి కూడా అసెంబ్లీకి వచ్చే ఆలోచనలో వైసీపీ లేనట్లేని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మండలిలో గలం వినిపించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. ఈసారి ప్రభుత్వంపై మండలిలో వైసీపీ బలంగా గలమెత్తనుందా? ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. మండలికి సిద్ధమైన వైసీపీ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతోటి జూమ్కాలో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా కాకుమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ మనతో జూమ్కాలో జాయిన్ అయ్యారు. ఇక తుర్గా శ్రీరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జూమ్కాలో జాయిన్ అయ్యారు. ఇటు ముందుగా మనం వైకాపా సీనియర్ నేత, మాజీ లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ కాకుమాన్ రాజశేఖర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కాకుమాన్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి ఈ నెల 17న జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశం సంబంధించి ఇక వైసీపీ ఈ సమావేశాలు కూడా రాకూడదని డిసైడ్ అయింది. మండలిలో గళాన్ని వినిపించేందుకు డిఎస్సి సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పేసి గత కొన్ని రోజులుగా మీ పార్టీ శ్రేణులు చేస్తున్నటువంటి నిరసనలు కానీ, రిలే నిరాహార దీక్షలు కానీ, సో వాటికి సంబంధించి మండలిలో ఏ విధంగా గలమెత్తున్నారు? మండలితో పాటు అసెంబ్లీలో కూడా మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అందరూ కూడా అభిప్రాయపడతా ఉన్నారు. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ సార్. పనులు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు. డిఎస్సి 2025 లీకేజీలు కానీ అనేక అక్రమాలు, వాటిపై దాదాపు 74 రోజులు పోరాడుతూనే ఉన్నాను. ఇప్పటికీ 10 రకాలైనటువంటి ఆందోళన వైఎస్ఆర్సీపీ చేపట్టడం జరిగింది. వాటిల్లో మరి సాక్ష్యాధారాలు చాలా స్పష్టంగా మేము చూపిస్తా ఉన్నాం. అందుకని మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలని అడుగుతున్నాం. అలాగే విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారిని కూడా రాజీనామా చేయాలని మేము కోరుతా ఉన్నాం. దాని మీద ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపి అందుకు బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. తర్వాత అంటే ఇప్పుడు మేము అడుగుతున్న వాటిలో లేదా ఇప్పటి వరకు మేము చేస్తున్నటువంటి ఆజిటేషన్స్ అన్నిట్లో కూడా చాలా స్పష్టమైనటువంటి మేము ఆరోపణలైన కావచ్చు, వాస్తవాలు కానీ తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు డిఎస్సిలో మరి అప్లోడ్ చేసే దగ్గర ఎవరైతే ఉన్నారో పేపర్స్, మరి వాళ్ళు అతను కూడా ఎవరు కాంట్రాక్ట్ ఎంప్లాయీ, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కూడా మరి అందులో ఎగ్జామ్ రాయడం, ఆయన ఫస్ట్ ర్యాంక్ రావడం కూడా జరిగింది. అయితే మేమేమంటారు, సహజంగా ఎవరైనా కానీ అప్లోడ్ చేసేది కానీ ఆ పని మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉద్యోగస్తులు అప్లై చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి వాళ్ళని తొలగిస్తారు, సహజంగా ఉంచారు అందులో. వాడు కూడా అప్లై చేసింది. కానీ ఇక్కడ అలా జరగలేదు. అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చిన అతనికి తర్వాత మరి గొడవ జరగడం అందరికి తెలియడం. సో మొత్తానికి అప్పుడు మళ్ళీ అతన్ని పేరు కూడా వెబ్సైట్ లో తీసేయటం, ర్యాంక్ దాంట్లో ఇచ్చి మళ్ళీ అతనికి ఉద్యోగ అవకాశం కల్పించకపోవడం, అతను మళ్ళీ కోర్టుకి వెళ్ళడం, ఇవన్నీ జరిగినాయి. అదొక అంశం. అయితే కొంతమంది చాలా స్పష్టంగా ఫోన్లోనూ మాట్లాడి 15 లక్షలకి 20 లక్షలకి ఉద్యోగాల అమ్మకానికి పెట్టినట్టుగా ఒక లోగో గవర్నమెంట్ పెట్టుకొని అధికారికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఒకళ్ళు మాట్లాడారు. అది కూడా విచారణ చేయమని అవుతున్న వాళ్ళు ఎవరైనా కావచ్చు.
వాళ్ళని కూడా విచారణ చేసి పట్టుకొని వాస్తవాలకి ఇవ్వాలని అడుగుతున్నాం. ఉమ్, అది ఎలా ఉంటే స్పోర్ట్స్ కోటాలో చూస్తే అది మరీ అన్యాయం. ఇప్పుడు నేను కూడా ఒక ఫుట్బాల్ నేషనల్ ప్లేయర్, నేను అవును. కూడా నాకు తెలుసు స్పోర్ట్స్ లో ఎలా అపాయింట్మెంట్స్ జరుగుతాయి, ఏ విధంగానే సిస్టమ్ నాకు తెలుసు. ఉమ్, అయితే ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ కి ఉద్యోగం ఇవ్వకుండా మరి కేవలం జిల్లా స్థాయిలోనూ లేదా రాష్ట్ర స్థాయిలోనూ పాల్గొన్నటువంటి వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది అది కూడా ఆక్షేపం. 400 పైబడి అయితే ఉద్యోగాలు. అయితే ఇక్కడ కాకుమాన్ గారు, సరే ఆ అంశాలు మనం ప్రతిరోజు చర్చిస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా మీ పార్టీ ఎత్తుతున్న గలం కానీ నిరసనలు కానీ అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు వచ్చి అసెంబ్లీని స్తంభింపజేస్తే రాష్ట్ర ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు హీరోగా నిలిచిపోతారు కదా అనేది. సార్ ఇప్పుడు 175లో మేముంది కేవలం 11 ఉమ్, 11 కాన్స్టిట్యూన్సీస్ మాత్రమే గెలవడం జరిగింది. ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ మాట్లాడే అవకాశం అనేటువంటిది ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. ఉమ్, అపోజిషన్, అందుకే అపోజిషన్ ని అడుగుతున్నాం మనం లీడర్ గా. ఓకే. అలా అడిగితే మనం అధికారికంగానే మనకు కొంత సమయం ఉంటది, మాట్లాడే అవకాశం ఉంటది. ఉమ్, మనం వాళ్ళు బుల్డోజ్ చేయడానికి కూడా అవకాశం లేదు వాళ్ళకి. ఉమ్, సో దాన్ని మేము మొట్టమొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు దానికి అంగీకరించలేదు. అది కూడా కోర్టులో అప్పుడు వేయడం జరిగింది. సరే, ఆ అంశం ఒప్పుకున్న రోజు ఖచ్చితంగా ఏ రోజు ఒప్పుకున్నా ఆ రోజు అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తాం. అది అలా ఉంచితే కౌన్సిల్ అనేటువంటిది మేము ఖచ్చితంగా మా ఎమ్మెల్సీలు, అంటే మీకు బలం ఉన్న దగ్గర ఏమో వెళ్తారు, మీకు బలం లేకపోతే ఆగిపోతారు. అది కరెక్ట్ కాదు కదా. బలం లేని దగ్గర వెళ్ళి పోరాటం చేస్తేనే కదా సార్ ప్రజల్లో గుర్తింపు వచ్చేది. కాదండి, అంటే ఇప్పుడు కరెక్ట్ కాదు అనటం కాదు, మాకు అవకాశం ఉండాలి కదా. మాకు మాట్లాడే అవకాశం, మాకు ఇచ్చే టైము ఉండాలా. దానివల్ల మేము మాట్లాడగలుగుతాము, ఏదైనా చెప్పగలుగుతాము. ఈ యొక్క సాక్ష్యాధారాలతోటి మేము నిరూపించగలిగి మాట్లాడుతాం. బుల్డోజ్ చేస్తే మేము చేయలేం కదా. కౌన్సిల్లో వాళ్ళకి బుల్డోజ్ చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి, మాకు అవకాశం ఉంది కాబట్టి మేము ప్రజలకు వాస్తవాలు తెలియజేసేటువంటిది, మా గొంతు నొక్కేటువంటి కార్యక్రమం కౌన్సిల్లో జరగదు కాబట్టి మేము ఖచ్చితంగా అక్కడ మాట్లాడాలనేటువంటి అదే వేదికగా మేము తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మన లోకేష్ గారు పదే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు రావాలా అని పదే అడుగుతాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చర్చకు రావాల్సినటువంటి అవసరం లేదా ఆయనతో చర్చించాల్సినటువంటి పరిస్థితి లేదు. మాకు కూడా ఎక్స్ మినిస్టర్స్ ఉన్న రాని స్థాయికి తగినటువంటి వాళ్ళు, ఆ ఎక్స్ మినిస్టర్స్ వాళ్ళు ఎవరితోటైనా సరే మాట్లాడవచ్చు. అందువల్ల మేము అదే కోరుతున్నాం, దాని చర్చ కూడా రావాలని. సరే, ఇది ఇలాగుంటే అంటే ఇప్పుడు నాకు అర్థం అవ్వలేదు మీ ఒపీనియన్, మీ ఆలోచన లోకేష్ గారితో చర్చించడానికి జగన్ గారు అవసరం లేదు, మీ మాజీ మంత్రులు చాలా అనేదా మీరు మాట్లాడేది క్లియర్ గా? ఖచ్చితంగా అండి. అంటే మరి జగన్ గారు ఎవరితో చర్చిస్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఆయన, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన అదే స్థాయిలోనే చూస్తారు కదా ఆ చర్చ జరగాలంటే. లేదా చంద్రబాబు నాయుడు గారి స్థాయిలోనే ఉంటది కదా వాళ్ళిద్దరిది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా వాళ్ళు ఒకే స్థాయిలో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారితో చర్చించరా? కళ్యాణ్ గారితో చర్చించేది ఏముంటదండి, ఇక ఆయన సంగతి నేను చెప్పేది ఏముంది. సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చర్చించడానికి కూడా ఆయనకి సబ్జెక్ట్ కూడా తెలీదు. ఆయన మనం ఏ ప్రశ్న అడిగినా పక్కకు చూస్తాడు. ఆయన మాట్లాడేది ఏముంటది. కానీ నేను అడుగుతా, కాకపోతే ఇప్పుడు ఈయన పదే అడగడం అనేటువంటిది లోకేష్ గారు ఆశ్చర్యం కలిగింది. పదే జగన్మోహన్ రెడ్డి రా చర్చిద్దాం రా, నేను అడుగుతున్నాను, నువ్వు ఏంటి, అది నీ స్థాయి ఏంటి, నీ బతికేంటి, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని పదే రా అంటావా? మా స్థాయి, ఇప్పుడు నీ స్థాయిలో వాళ్ళు మా పార్టీలో ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. కాకుమాన్ గారు అట్లా అది కరెక్ట్ కాదు. మీరు చేసిన వ్యాఖ్యలు స్థాయి బ్రతుకు అనే మాటలు కరెక్ట్ కాదు. కరెక్ట్ గా ఇప్పుడు సార్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా అది వాళ్ళు మాట్లాడితే తప్పే, వాళ్ళు మాట్లాడిన తప్పే, మీరు మాట్లాడకూడదు. నిజంతా అని మాట్లాడినటువంటి వాళ్ళు, లేదా సైకో అని మాట్లాడినటువంటి వాళ్ళు, లేకపోతే మరొకటి ఎన్ని మాట్లాడారో అని మాట్లాడారు, ఎన్ని లెక్కలోకి తీసుకుంటే. కాబట్టి మేము
దానికి మాటగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, మాట్లాడుతున్నాం. అది అలా ఉంచండి సార్. ఓకే ఇప్పుడు చర్చ విషయంకి వచ్చినప్పటికి ఇప్పుడు అభ్యర్థులు లేకుండా వీళ్ళు చేస్తున్నారు, అసలు అభ్యర్థులు అందరూ ప్రశాంతంగా ఉన్నారు అని మాట్లాడుతున్నారు కదండి అవును పదే పదే. అవును నేను ఇప్పుడు అందుకే చెప్తున్నాను సార్, ఇప్పుడు అభ్యర్థులు అడుగుతున్నారు, సరే అభ్యర్థులకి సమాధానం చెప్పమంటున్నాం మేము. అభ్యర్థులు కోరుతున్నారు, మీరు స్పష్టంగా చూడండి, అభ్యర్థులు ఏం మాట్లాడుతున్నారో చూడండి సార్. నేను ఒక మాట అడుగుతున్నాను, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మధ్య జరుగుతున్న డిఎస్సి కాదు, ఆయన చర్చకు పిలవడానికి. విషయం ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మీకు జరుగుతుంది కాదు, ఇక్కడ మాకు విద్యార్థులకి గవర్నమెంట్ కి జరుగుతున్నది. గవర్నమెంట్ లో ఈ రోజు మీరు ఉంటారు, లేకపోతే మీరు ఉంటారు. మీకు చేతకాలేదు గవర్నమెంట్ పక్కనుకోండి. మాకు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇలాంటివి చేసే గవర్నమెంట్ మేము ఎలా నడుపుకోవాలో మేమే వచ్చి నడుపుకుంటాం. ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది ఉన్నారు, దే విల్ కమ్ టు ద పాలిటిక్స్ అండ్ దే విల్ ఆర్గనైజ్ ద అడ్మినిస్ట్రేషన్. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. విషయం ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిని పిలుస్తున్నారు చర్చకి రండి అని, ఎందుకంటే వస్తారు మీరు అర్థమైంది పిలుస్తారు, మీరు వెళ్ళరు. ఎందుకంటే అంటే ఏంటంటే ఇక్కడ అంతా పొలిటికల్ డ్రామా నడుస్తుంది. నాకు అర్థమైంది ఏంటంటే ఇది కాదు. విషయం ఏంటంటే ప్రాబ్లం మాది, చర్చకు మమ్మల్ని పిలండి, మేము వస్తాం. ఓకే ఓకే కాకుమాన్ గారు, అంటే బాధితులుగా చెప్పబడుతున్న వాళ్ళు చర్చికి మేము వస్తా ఉంటున్నారు, అర్థమైంది. 1 by 1 మాట్లాడదాం కాకుమాన్ గారు. అదే చెప్తున్నాను సార్ నేను. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళతో చర్చ కూర్చోండి సార్, మాకు అవసరం లేదు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు, మాజీ మంత్రులు సో బాధితులుగా తెర మీదకి వచ్చిన వాళ్ళతో చర్చ కూర్చోమంటారు, అడుగుతున్నారు సార్. ఓకే అందుకే మేము అడుగుతున్నాం. ఇప్పుడు దాని మీద నిజాయితీ ఉండి ఎక్కడ పొరపాటు జరగలే, తప్పు జరగకపోతే మీరు ఒక ఎంక్వైరీ ఇమ్మంటారు. ఎంక్వైరీ ఏంటానికి ఎందుకు భయపడుతున్నారు? ఓకే కాకుమాన్ గారు 1 by 1 మాట్లాడదాం. డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డిబేట్ కొనసాగించే ముందు బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తారండి రాజ్ న్యూస్. విద్యాసాగర్ గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినపడుతుంది. శాసన మండలిలో కూటమిపై గలమెత్తడానికి వైకాపా సిద్ధమవుతుంది. డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు జరిగాయంటూ గత కొన్ని రోజుల నుంచి వారు చేస్తున్న ధర్నాలు, నిరసనలు మీకు తెలిసిందే. సో వాళ్ళు ఏ విధంగా అడ్డుకునే పరిస్థితి ఉంటుంది మండలిలో, ఎందుకంటే వారి సంఖ్యాబలం కూడా మండలిలో ఎక్కువే ఉంది. సో చైర్మన్ కూడా వారి పార్టీ నుంచి ఎంపికైన వారే. గుడ్ ఈవినింగ్ అండి, మీకు మీతో ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం. మండలిలో అంటే చర్చలు జరుగుతాయి, అడ్డుకోవడాలు, నిరసనలు, వాళ్ళ సంఖ్యాబలం ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏదో చేస్తారనో, లేకపోతే అటువంటి భయం ఏమీ తెలుగుదేశం పార్టీకో లేకపోతే ప్రభుత్వానికో లేదు. అక్కడ జరిగేది అక్కడ జరుగుతుంది. వీళ్ళని మనం అడుగుతుంటే నువ్వు అసెంబ్లీకి ఎందుకు రాలేదంటే కాకమాని గారు చెప్పిన వింటే ఏమనాలో మనకు అర్థం కాదు. డెమోక్రసీలో నేను ఎలక్ట్ చేసింది అసెంబ్లీకి పంపడానికి, నువ్వు ఎమ్మెల్యేగా నిలబడింది ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చోడానికి. నీకు ఎమ్మెల్యే హోదా రావడం అన్నదే, ఇప్పుడు 175 మందే ఉన్నారండి, అటువైపు ఇటువైపు ఇండిపెండెంట్, ఇప్పుడు 1000 మంది కూడా ఉంటారు. కానీ ఒక్కరే ఆ నియోజకవర్గం ఒక్కరే ఉంటారు. కాన్స్టిట్యూషన్ లో ఆ బాడీ నేను ఎలక్ట్ చేసి అసెంబ్లీకి పంపడానికి నువ్వు ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యావు, నేను పోను అంటే మళ్ళీ రాజ్యాంగం గురించి మాట్లాడతారు. అంటే డబుల్ స్టాండ్ ఏంది? నేను ఎలక్ట్ చేసింది అసెంబ్లీకి పంపడానికి, ఆ నియోజకవర్గ ప్రజలు నీకు ఓటు వేసింది అసెంబ్లీకి పంపించారు, దానికి పబ్లిక్ మనీ ఖర్చు అయింది, ఒక ఎలక్షన్ ప్రాసెస్ నడిచింది, ఏది రాజ్యాంగబద్ధంగా. ఇప్పుడు నేను పోను, నాకు అక్కడ బలం లేదు కాబట్టి నేను పోను, రిజైన్ చేయి. నువ్వు పోనప్పుడు నీకెందుకు ఎమ్మెల్యే పదవి? నువ్వు తిక్క కారణాలు, మెంటల్ సమాధానాలు చెప్పుకుంటా మీడియా ముందుకు వచ్చి నీకు పోవడం ఇష్టం లేదు, అది ఏ కారణమైనా కావచ్చు, మరి నువ్వెందుకు ఎమ్మెల్యేగా నువ్వెందుకు జీతం తీసుకుంటున్నావు? నువ్వు పక్కన ప్రివిలేజెస్ అన్ని పొందుతున్నావు కదా, గన్మెన్లు, పిఏ, శాలరీ, అలవెన్సెస్, వెహికల్, ప్రోటోకాల్, ఎక్కడ మన టోల్ గేట్ల దగ్గర ఫ్రీగా కూడా పాసింగ్ అవుతున్నారు కదా, ఎమ్మెల్యే ఎలక్ట్ అయితే ఆ ప్రోటోకాల్ వస్తుంది కదా, ఆ ప్రివిలేజ్ వస్తుంది కదా, అన్ని అనుభవిస్తున్నారు. నేను పోను అసెంబ్లీకి
పోయినప్పుడు నీకెందుకు అసెంబ్లీ పదవి, ఎమ్మెల్యే పదవి? ఇంకోటి ఎలక్షన్స్ ఇంకోటి ఎలక్ట్ అవుతారు, వాళ్ళు వెళ్తారు. అంటే గ్రౌండ్ లో ఉండి అది ఏ పోరాడుతున్నాం పార్టీ ప్రజా సమస్యల కోసం అంటున్నారు మరి. ఎవడైనా అదే చేస్తాడు. ప్రజల్లో ఉన్నాడు, ప్రజల నుంచి వచ్చాడు, ప్రజల్లో ఉండక ఏమన్నా గాడుల మధ్య ఉంటాడా? ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు ప్రజల్లోనే ఉండాలా? ప్రజల్లోనే ఉంటారు. ఏది పోరాటం చేస్తున్నది? చిల్లర పోరాటాలు, చిల్లర వ్యవహారాలు కాకుండా, చిల్లర మాటలు కాకుండా నిన్ను కాన్స్టిట్యూషన్ గా మళ్ళీ రాజ్యాంగం గురించి మాట్లాడతారు వీళ్ళు. రాజ్యాంగం గురించి మాట్లాడు. అదే రాజ్యాంగం చెప్పింది నువ్వు ఎట్లా ఎలక్ట్ అవుతావు, ఎట్లా నువ్వు ఏం చేయాలా, నీ ఎమ్మెల్యే ఎలక్ట్ అయిన తర్వాత నీ విధి విధానాలు ఏంది అనేది అదే కాన్స్టిట్యూషన్ డిఫైన్ చేసింది. ఓ పక్కనేమో చేతిలోనేమో అంబేద్కర్ గారి ద్వారా వచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతావు, ఇంకో పక్కనేమో వెనకాల వైపు తిరిగి చూస్తేనేమో చిల్లర మాటలు, చిల్లర చేష్టలు చేస్తున్నారు. నువ్వు జీతం తీసుకోకండి, ఎవరు తీసుకోమన్నాడు జీతం? డోంట్ యూజ్ ఎనీ ప్రివిలేజెస్, డోంట్ టేక్ ఎనీ ప్రివిలేజెస్. కాన్స్టిట్యూషనల్ గా ఎలక్ట్ అయిన తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీ నీకు ఒక బాధ్యత ఇచ్చింది, నువ్వు ఆ బాధ్యత నెరవేర్చు. నువ్వు ఎలక్ట్ అయింది అందుకోసమే. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, ప్రజాస్వామ్యం మీద కేకరించి ఉమ్మేటట్టు చేస్తూ చిల్లర వ్యవహారాలు చేసుకుంటా ఎవడో ఈ దేశంలో ఎవడన్నా చేశాడా ఇట్లా చిల్లర వ్యవహారాలు? ఎవడైనా ఇంతవరకు ఇంత చిల్లరగా ఎవడైనా ఏ పార్టీ అయినా చేసిందా? ఇంత చిల్లర బిహేవియర్ ఎవరైనా చేశారా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? లేదు, దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో 79 స్వతంత్ర భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే ఇంత చిల్లరగా బిహేవ్ చేసింది మనం ఏమైనా చూసామా? ఇప్పుడు తెలంగాణలో ఒకే ఒక ఎమ్మెల్యే, ఎవరు? సిపిఐ అనుకుంటా. ఆయన ఒక్కడున్నాడు, ఆయన ఎమ్మెల్యేకి వెళ్ళదు కదా. అవును, అంతేందుకు 2009లో జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా నుంచి ఒక్కరేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన 5 ఏళ్ళు ఫైట్ చేశాడు. అవును, నాకు టైం రాదు, నీకు ఎమ్మెల్యేగా నీకు ఎంత టైం రావాలో అంత టైం వచ్చింది. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పు. చిల్లర మాటలు, చిల్లర చేస్తూ, చిల్లర బిహేవియర్, చిల్లర పార్టీ. వాళ్ళు వదిలేండి, ఆ మాటలు వదిలేండి పార్టీల గురించి. మాటలు కాదు అంటే మనం ఏం మేము వెళ్దాము, ఎందుకు వెళ్తాము, ఎందుకు వెళ్ళావు? నేను పంపించిన దానికోసమే కదా, నేను పంపించిన దానికోసమే కదా. ప్రజలు ఎన్నుకోబడి రాజ్యాంగబద్ధంగా నువ్వు ఎన్నుకోబడ్డావు ప్రజల చేత. మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి నిర్వహించవా? నీకు బాధ్యత లేదా? నీ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు పెట్టలేదా? అది ప్రజల సొత్తు కాదా? ట్యాక్స్ పేయర్స్ మనీ కాదా? ఎన్ని ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరపడానికి లోక్సభ అండ్ అంటే పార్లమెంట్ కి, అసెంబ్లీకి రెండింటికి ఆయన ఖర్చు ఎంతో తెలుసా అండి? 6,000 కోట్లు. 6,000 కోట్లు ఖర్చు అయింది మిమ్మల్ని అసెంబ్లీకి పంపడానికి. అందరికీ చెప్తున్నా, ఒక్కరికని కాదు, ఎవరైతే ఎలారో వాళ్లకు బాగా చిబుక్కమంటది నేను చెప్పేది. 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,000 కోట్లు. ఎంత మంది మ్యాన్ పవర్ పనిచేశారు? వీళ్ళందరికీ ఎంత డబ్బు ఖర్చు అయింది? ఎక్కడిదా డబ్బు? ట్యాక్స్ పేయర్స్ మనీ. ఒక పక్కన మీరు మీ ఇష్ట ప్రకారం చేసేసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఉంటే మరి ఎట్లా మరి ఎట్లా మాట్లాడాలా? యు హ్యావ్ ఎలక్టెడ్ బై ద పీపుల్. యువర్ ప్రెజెన్స్ షుడ్ బి మ్యాండేటరీ ఇన్ ద అసెంబ్లీ. అది వదిలేసి మనకి ఇష్టం నోటికొచ్చేట్లు మాట్లాడతాం, తర్కం మాట్లాడతాం. ఇప్పుడు 2009లో పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి 534 సీట్లకు గాను 42 సీట్లు వచ్చినాయి. 42. కాంగ్రెస్ పార్టీకి 120 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇయ్యలే పార్లమెంట్ లో. మీరేమన్నా అతీతులా? చట్టానికి మీరేమన్నా అతీతులా? ఏదంటే ఏందో తీసుకొని వస్తారు. హైకోర్టుకి వెళ్ళారు, ఏమైంది? మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నారు, ఏమైంది? ఎవడన్నా లెక్క పెట్టాడా దాన్ని? ఓ పిటిషన్ గా పక్కనెత్తి పడేశారు. అంటే ఈ దేశంలో వీళ్ళు ఏం చేస్తారు? కేజ్రీవాల్ది తీసుకొని వస్తారు, ఏదో కేజ్రీవాల్ది విషయాన్ని ఢిల్లీలో విషయం తీసుకొని వస్తారు. అది ఆ పార్టీ వ్యక్తిగతంగా వ్యవస్థీకరంగా తీసుకున్నటువంటి నిర్ణయం, చట్టపరంగా కాదు. అది చట్టపరంగా తీసుకోవాలి. అది
ఆ పోనీ లేదని బిక్ చేసినట్టు వేశారు కేజ్రీవాల్ ఆ పూట. దాన్ని మీరు హక్కు అంటారా? చరిత్రలో ఒకేసారి జరిగింది అది. చరిత్రలో ఒక్కసారి జరిగింది అది. అది కూడా హక్కుతో కాదు, అది భిక్షతో వచ్చినటువంటి ప్రతిపక్షం. అది ఎవరు ఏ పట్టన్నా కానీ దాన్ని పట్టుకొని అది జరగలేదా అంటే అదే వాళ్ళేం కోర్టుకు వెళ్ళలేదు, గొడవ పడలేదు. ఇంకోటి ఏమంటే వాళ్ళు అడగల. బేసిక్ గా మా ప్రతిపక్ష హోదా కావాలా అయితేనే మేము వస్తామని చెప్పేసి వాళ్ళేం అడగల. ఆ అసెంబ్లీ తీసుకునే నిర్ణయం అది, అంతే. ఇరానీ మంచిగా తీసుకునే నిర్ణయం అది. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇచ్చారు. ఓకే, చట్టంలో లేనిది, రాజ్యాంగంలో లేనిది, కాన్స్టిట్యూషనల్ గా వైబిలిటీ లేనిది అడిగి మీరు ఏదో గెయిన్ చేయాలనుకుంటున్నారు. నో, అది ప్రజలేం కాదు. ప్రజలు చాలా తెలివిమంతులు. మీరు చేసే యాక్టివిటీ అంతా గమనిస్తూనే ఉంటారు. అవును, మాకు లేదు. ఎందుకు ఇస్తారు? నీకు 11 సీట్లు వస్తే నీకు రావాల్సిన 18 సీట్లు. ఇదే అసెంబ్లీలో 23 సీట్లు ఉన్నప్పుడు ఇంకా ముగ్గురిని లాక్కుంటే నీకు ప్రతిపక్షం కూడా ఉండదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ మొహం పెట్టుకొని అన్నారండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజు అసెంబ్లీ అన్నారుగా, ఆలోచన చేసిండ్రు వారికి ఇలాంటి సిచ్యువేషన్. అంటే ఇప్పుడు చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళకు అంటారు కదా, భగవంతుడు అని మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు కదా, ఆ భగవంతుడు ఇంత రివర్స్ చేస్తాడని చెప్పి బహుశా వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు ఆలోచించి ఉండరు. కాబట్టి వాళ్ళు ఆ రోజు చెప్పారు, మీకు ముగ్గురు లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోతుంది అంటే ఈజ్ కన్ఫైనింగ్ దట్, ఈజ్ కన్ఫర్మ్డ్ దట్ ఇన్ ద అసెంబ్లీ. అసెంబ్లీలో ఆ స్టాండింగ్ లో నిలబడి చెప్పినటువంటి మాట, నువ్వు 18 సీట్లు నీకు ముగ్గురు నలుగురు లాగేశానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అంటే 18 తగ్గితే అని చెప్పాడు. కానీ నా పని చేయట్లేదు, నేను గొప్పగా అన్నాడు కదా. మరి నువ్వు గొప్పగా సీట్లు తెచ్చుకొని ఉండాల్సిందే. 18 మినిమం తెచ్చుకొని ఉండాలా? నువ్వు తెచ్చుకోవాలా? నీకు రాలా? సో ఇక్కడ మనం ఏదంటే అది మాట్లాడితే వీలవ్వదు. మీరు కేసు వేశారు. ఒక్కసారైనా మీ కౌన్సిల్ అడ్వకేట్ హైకోర్టులో ఒక్కసారైనా టేబుల్ మీదకి ఈ అంశం రావడానికి ఒక్క స్లిప్ అయినా మూవ్ చేశాడంటే వీళ్ళ అడ్వకేట్ లేదు, చేయలా. ఎందుకంటే కోర్టులో వేశారు అంతేదని, వేశామని ప్రజలు చెప్పడానికి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండింటే, నిజంగా దాని మీద కనుక ఫైట్ చేయాలనుకునింటే, నిజంగా కనుక అది చట్ట వ్యతిరేకమై ఉండింటే మీరు వదిలిపెట్టేవాళ్ళ హైకోర్టులో? మీ కౌన్సిల్ అడ్వకేట్ స్లిప్ మూవ్ చేసేసి రోడ్డుకి ఒకసారి కాకపోతే 2 సార్లు 3 సార్లు కాకపోతే టేబుల్ మీద బెంచ్ మీద తెప్పించేవాడు కదా, మెన్షన్ చేసి తెప్పించేవాడు కదా. ఏ రోజు ఆ ప్రయత్నం జరగల. ఇంకో మాట ఏమన్నారు, విద్యార్థులు డిఎస్సి గురించి అన్నారు. డిఎస్సి గురించి ఎవరు వాళ్ళంతా మాట్లాడిన వాళ్ళంతా ఎవరు? బాధితులని వైసీపీ కార్యకర్తలు. ఎట్లా చెప్తారు మీరు వైసీపీ కార్యకర్తలు? అంత మేము ప్రూవ్ చేశాము. ఎట్లాగంటే అంతకు ముందు వాళ్ళు పాల్గొన్నటువంటి సభలు, ర్యాలీలు, వాళ్ళ ఫోటోలతో సహా ఈ మధ్య కాలంలో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫోటోలతో సహా బయటకు వచ్చాయంత. ఒకటి, దే ఆర్ ప్యూర్లీ వైసీపీ సింపథైజర్స్, నో డౌట్ అట్ ఆల్. క్రిస్టల్ క్లియర్ ఎవిడెన్స్. నెంబర్ 2, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో మీట్ అయ్యి వాళ్ళు ఏదో చెప్పారు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో మీట్ అయిన తర్వాత వెరీ ఇమీడియట్ గా ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళందరివి ఆ డేటా తీసుకొని వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పర్సన్ టు పర్సన్ ఎందుకు సీట్ రాలేదు, ఇంకోటి ఏమంటే ఈ డిఎస్సి నిర్వహణ చేసింది మేము ఫ్రెష్ గా ఇచ్చేటువంటి జీవోతో కాదు, వాళ్ళు ఇచ్చిన జీవోతోనే. మేము వాళ్ళు ఇచ్చిన జీవోని మార్చలేదే, ఆదిజాంటాలు అన్నదాన్ని మేము మార్చలేదే, టర్మ్స్ మార్చలేదే, రూల్స్ మార్చలేదే, రెగ్యులేషన్స్ మార్చలేదే, మేము ఏం మార్చలా. వాళ్ళు ఏదైతే ఒక జీవో ఇచ్చారో ఆ జీవో ప్రకారం, జీవో మార్చింది ఎవరు? అంతకుముందు జీవోకి ఫ్రెష్ జీవో ఇచ్చింది ఎవరు? వైసీపీ పార్టీ, అప్పుడు వైసీపీ ప్రభుత్వం. మీరిచ్చిన జీవోతో మేము రిక్రూట్మెంట్ చేసి ఉద్యోగం రాలేదంటే నువ్వే పిలిపించి వాళ్ళతో సమావేశం పెడతాం. ఎంతమంది? 1 లక్షల మంది రాస్తే, అదే ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తాం. నాకు 1 లక్షల మంది రాస్తే 16,000 మంది చిల్లర ఎగ్జామ్ రాస్తే ఆ 16,000 చిల్లర మందిలో ఈ 45 మంది తేలారు. ఇది చెప్తున్నారు నాకు ఆ స్పోర్ట్స్ ఈ స్పోర్ట్స్ అని. ఎవరైతే ఆకొచ్చి నాకు నేషనల్ వచ్చింది చంద్రబాబు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదో ఒకటి వచ్చింది కదా ఉద్యోగం ఇచ్చేయచ్చు కదా, ఏదో ఒకటి వస్తే ఉద్యోగం ఇచ్చేదానికి ఇదేమైనా చిల్లరంగిడా? ఇదేమైనా చిల్లరంగిడా అండి?
ఈ చాక్లెట్ కాకపోతే ఆ చాక్లెట్, ఆ చాక్లెట్ కాకపోతే ఈ చాక్లెట్ ఇవ్వడానికి కాదు. గవర్నమెంట్ రూలు, రెగ్యులేషన్, దీనికి ఒక పద్ధతి ఇవన్నీ ఉన్నాయి. నువ్వు ఫాలో అవ్వలేదు, నీకు నువ్వు ఇచ్చిన జీవో ప్రకారం వాళ్ళకి ఉద్యోగం రాలే. మేము ఇచ్చిన జీవో ప్రకారం కాదు ఉద్యోగం రాంది, నువ్వు ఇచ్చిన జీవో ప్రకారం ఉద్యోగం రాలే. నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ కి ఉద్యోగం వచ్చుదా రాదా మెన్షన్ చేశాడా? అతను అప్లికేషన్ లో మెన్షన్ చేశాడా ఆ విషయాన్ని? అప్లికేషన్ లో మెన్షన్ చేశాడా? చేయడా? సో కాబట్టి రిజెక్ట్ అయింది. నీకు గోల్డ్ మెడల్ ఒలింపిక్స్ లో కూడా వచ్చి ఉండొచ్చు. యూ షుడ్ మెన్షన్ ఇన్ ద అప్లికేషన్. నువ్వు కదా ఫిల్అప్ చేసేది. ఓకే, నువ్వు ఫిల్అప్ నువ్వు కదా రాసింది అప్లికేషన్. నువ్వు మెన్షన్ చేయాల్సింది. కొన్ని లక్షల పే వస్తే ఇతను ఒలింపియన్ అనేది ఏమన్నా ఆ కంప్యూటర్ తెలుస్తుందా? అవునండి. నువ్వు మెన్షన్ చేసావా అప్లికేషన్ లో? నువ్వు చేయలా. దానికి ఎవరికి బాధ్యత? క్యాండిడేటా లేకపోతే ప్రభుత్వమా? నువ్వు మెన్షన్ చేయకపోతే క్యాండిడేటే బాధ్యత, మెన్షన్ చేసినా కూడా ఉద్యోగం రాకపోతే ప్రభుత్వం బాధ్యత. అప్పుడు నువ్వు ఒక నిందేసినా కూడా దానికి సమాధానం చెప్పడానికి ఓకే. అసలు అప్లికేషన్ మెన్షన్ చేయాలా? నేషనల్ లో నీకు సిల్వర్ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చింది, తర్వాత బయటకు వచ్చి నువ్వు చెబితే దానివల్ల ఉపయోగం ఏముంటదండి? విద్యాసాగర్ గారు మాట్లాడరు, సమయం తక్కువగా ఉంది. ఒక్క నిమిషం సార్, సమయం తక్కువగా. వందే భారత్ ట్రైన్ ఉందండి. వందే భారత్ టికెట్ కూడా ఉండదు నీకు. నువ్వు 30 సెకండ్లు లేట్ వెళ్ళావు ట్రైన్ వెళ్ళిపోతుంది. ఓకే, విద్యాసాగర్ గారు ఉండని మాట. మనతో దుర్గా శ్రీరామ్ గారు ఉన్నారు, మాట్లాడదాం సార్, సమయం తక్కువ ఉంది. శ్రీరామ్ గారు, దుర్గా శ్రీరామ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఆగండి ప్లీజ్, విద్యాసాగర్ గారు ఆగండి. శ్రీరామ్ గారు, మీరేం చెప్తారు? మండలిలో పోరాటానికి వైసీపీ సిద్ధమైంది, అసెంబ్లీకి రావట్లేదని మరి కూటమి గట్టిగానే ఘాటుగా వ్యాఖ్యానిస్తూ ఉంది. అంటే మీ బలం ఉన్న దగ్గరికి మీరు వెళ్తారు, బలం లేని దగ్గరికి మీరు ఎందుకు రావటం లేదు? ఒకవేళ మీరు రాకపోతే ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేయండి, జీతాలు తీసుకుంటా ఉన్నారు, అలవెన్స్లు తీసుకుంటా ఉన్నారు, గన్మెన్లు పెట్టుకున్నారు, డ్రైవర్లు పెట్టుకున్నారు, సో మరి ఎందుకు రావటం లేదని. ఇంకొకటి, ఇప్పుడు కాకుమాన్ రాజశేఖర్ గారు చూపించిన ఒక వీడియోలో సో బాధితులు అని చెప్పేసి స్పోర్ట్స్ కోటాలో మాకు ఉద్యోగం రాలేదని చెప్పేసి మాట్లాడేవాళ్ళు, వాళ్ళు వైసీపీ కార్యకర్తలు ఉన్నారని చెప్పేసి విద్యాసాగర్ గారు మాట్లాడుతున్నారు. సో మీరేం చెప్తారు సార్? ఈ రెండు వేరు వేరు అంశాలు. ముందు కాకుమాన్ రాజశేఖర్ గారు మాట్లాడిన ముందు విషయానికి వస్తే, ఇప్పుడు మన టీడీపీ ప్రతినిధి సాగర్ గారు ఏం చెప్తారో అవన్నీ వాస్తవాలు. ఎందుకంటే మనం వాస్తవాన్ని కాదనలేం కదా. అవును, చట్ట ప్రకారం ప్రతిపక్ష హోదాకి అవకాశం లేని దానికి పట్టుబట్టి ఉపయోగం లేదు. ఎన్నాళ్ళు అలా కూర్చుంటారు? బాధ్యత ప్రతిపక్ష. అసలు అవకాశం లేని దగ్గరేమో ఇవ్వమంటారు మీరు, మీకు అవకాశం ఉన్న దగ్గరేమో వాడుకోరు. ఇదేం రాజకీయం? 11 మంది, సరే ఎంతో కొంతమంది 11 మంది అన్నా వచ్చారు కదా ఎమ్మెల్యేలు. ఆ 11 మంది నియోజకవర్గాల్లో ఎవరు లేరా అసలు? ఇలాంటి వాళ్ళు బాధితులు ఎవరు లేరా? ఒకవేళ ఇంటే పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసం అన్నా కనీసం మాట్లాడాలి కదా, ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడాలి కదా. వాళ్ళ కోసం అన్నా ఇంకే రోడ్ల మీద గలం చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఫైనల్ ఏం చెప్తున్నారు రాజశేఖర్ గారు? ఆ కుర్రాడు ఏం చెప్తున్నాడు ఏంటి అంటున్నారు. మీరు మాతో ఏం మాట్లాడక్కర్లేదు, ఆ కుర్రాడు ఏం చెప్తున్నాడు ఏమని అంటారు. కానీ మరి అంత మాత్రం మీరెందుకు రోడ్ల మీదకి వచ్చి గలం చేయడం? ఇదంతా వేస్ట్ కదా. ఈ గలం చేయడాలు, వాళ్ళు మిమ్మల్ని మీరు వాళ్ళని రోడ్ల మీద జనాలు ఇబ్బంది పడి, ఇదంతా వేస్ట్ కదా. అవును. కాబట్టి ఏంటంటే ఏ పని చేయాలో ఆ పని చేయకుండా అనవసరమైన పని చేస్తే ఉపయోగం రాదు. ఇప్పుడు దాంట్లో ఏమైనా విషయం ఉంటే కనుక దానికి ఎంత సాగి తీసినా పర్వాలేదు. వీళ్ళు ఏం చెప్తున్నారు? అధికారం, ప్రభుత్వం ఏం చెప్తోంది? పార్టీ గురించి వదిలేయండి, తెలుగుదేశం పార్టీ గురించి వదిలేయండి. ప్రభుత్వం ఏం చెప్తోంది? మీరు ఏంటి నెంబర్ చెప్పండి, హాల్ టికెట్ నెంబర్ చెప్పండి, ఒక పావు గంటలో చెప్పేస్తాం మీకు, దాని సంగతి ఎందుకు రాలేదేంటో చెప్తోంది. అక్కడికి వెళ్తే అయిపోతుంది కదా, మీ హాల్ టికెట్ నెంబర్ ఏంటో చెప్పేస్తే అయిపోతుంది కదా. అవును, వాళ్ళు కాదంటే కదా మీరు దాని మీద గల్లం చేయాలి. అది చెప్పండి అంటున్నారు. ప్రభుత్వం ఏమని చెప్తోంది? మీరు ఇవ్వండి ఆ నెంబర్ ఏంటి, హాల్ టికెట్ నెంబర్ ఏంటి చెప్పేస్తే పావు గంటలో ఎందుకు రాలేదు ఏంటి అని ఆల్రెడీ ఒకసారి చెప్పించారు. ఆ మళ్ళీ తర్వాత వచ్చి చెప్పారు. అయినా సరే మీరు ఇప్పుడు గల్లం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ రండి అంటున్నారు. ఆ మళ్ళీ రండి, మీరు అది చెప్పకుండా ఏ హాల్ టికెటో చెప్పండి, ఎందుకు చెప్పండి. ఇందాక రాజశేఖర్ గారు చెప్పారు నేను కూడా నేషనల్ ఆడాను ఫుట్బాల్ అని. ఈ విషయం నాకు ఇప్పుడు దాకా తెలియదు. నేను కూడా క్రికెట్ ఆడాను, ఆ విషయం ఎవరికి తెలియదు, నేను చెప్తే తప్ప. అంటే రాజశేఖర్ గారు మంచి ప్లేయర్ అయ్యి ఉండొచ్చు, నేషనల్ ఆడితే చాలా సామాన్య విషయం కాదు కదా. కానీ ఆ విషయం అలా తెలుస్తుంది, చెప్తే తెలుస్తుంది.
అలాగే ప్రభుత్వానికి దాంట్లో అప్లికేషన్ లో నేను గెలిచాను, నేషనల్ గెలిచాను, గోల్డ్ మెడల్ గెలిచానంటే తెలుస్తుంది. నువ్వే కోర్టుకి సమర్పించిన దాంట్లో నేను దాన్ని మెన్షన్ చేయలేదు, నేను అది అప్లోడ్ చేయలేదు అని నువ్వే చెప్పి మళ్ళీ ఇప్పుడు దాని మీద ఇప్పుడు ప్రతిపక్షాలు వచ్చి గొడవ చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి? అవును. కాబట్టి విషయం లేని దగ్గర పోరాటం చేస్తున్నారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, విషయం ఉన్న దగ్గర ఎంతన్నా పోరాటం చేయొచ్చు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ప్రతిపక్షం ఉన్న తర్వాత ఖచ్చితంగా ఆందోళన చేయాల్సిందే, ఖచ్చితంగా ధర్నాలు చేయాల్సిందే, ఖచ్చితంగా విమర్శలు చేయాల్సిందే. కానీ విషయం ఉన్న దగ్గర చేస్తే సక్సెస్ అవుతారు. విషయం లేని దగ్గర చేస్తే అంత ఎన్నాళ్ళైనా సక్సెస్ అవ్వరు. అక్కడ మీరు అసెంబ్లీలో మీకు ప్రతిపక్ష హోదా విషయం లేదు, అది వచ్చే అవకాశమే లేదు. దాని మీద మీరు ఎంతకాలం చేసిన ఉపయోగం? మొదట్లో చాలా గోల్ చేశారు, కోర్టుకి వెళ్ళారు, కోర్టు కూడా ఏం పట్టించుకోవాలా. ఇప్పుడు కూడా మీ ప్రతిసారి అసెంబ్లీ వచ్చినప్పుడల్లా మాకు ఇష్టం వస్తాం అంటారు, వాళ్ళు ఏమో బాగుంటారు. ఇదే కదా జరిగేది. మీరు సాధించలేరు, ఎట్టి పరిస్థితుల్లో సాధించలేరు. సేమ్ అదే ఇది కూడా అంతే. ఇవ్వడానికి మాకు ఎక్కడ ఉంది చేత, మీరు భలేవాళ్ళు, మా దగ్గర ఎక్కడ ఉంది? ప్రొవిజన్ లేదు, చట్టం ఒప్పుకోదు. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. ఇది కూడా గోల్డ్ మెడలిస్ట్ ఇచ్చే అవకాశం లేదు, అవకాశం లేదు. కాబట్టి ఎవరు ఆ గోల్డ్ మెడలిస్ట్ కాదు, మిగతా వాళ్ళ సంగతి ఏమన్నా అవకాశం ఉండేటట్టు చెప్పండి, నేను కూడా ఖచ్చితంగా మాట్లాడతా. నేను కూడా ఖచ్చితంగా మాట్లాడదామని నాకు కూడా ఉన్నది. నేను ఆల్రెడీ ఈ టీడీపీకి అనుకూలమైన మీడియా అని చెప్పిన దాంట్లో అప్పట్లోనే చెప్పాను, నేను ఖచ్చితంగా అధికారులు వచ్చి చెప్పమానండి, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గురించి చెప్పమానండి, ఎందుకు మీరు దాచుకుంటున్నారు మీరని చెప్పా. వచ్చారు వాళ్ళు, ఆల్రెడీ ప్రతి అధికారి వచ్చి చెప్పాడు. ఇంకా ఏం చేస్తాం దానికి? ఇంకా ఏం చేస్తాను? నేను ఆల్రెడీ మాట్లాడాను. ఇంకా మీరు ఇంకా దాన్ని లాగి పీకి చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి? ఇంకా రెండోది ఇప్పుడు ఆ కుర్రాడి విషయం మంచి విషయం చెప్పారు విద్యాసాగర్ గారు, అయితే సారీ కాకమాన రాజశేఖర్ గారు. కానీ రాజశేఖర్ గారు చెప్పిందని విద్యాసాగర్ గారు అతను ఏదో వైసీపీ అన్నాడు. కానీ నేను సాగర్ గారు చెప్పిన దాంతో విభేదిస్తాను. ఎందుకంటే అతను వైసీపీ అవడమనివ్వండి, టీడీపీ అవడమనివ్వండి, బీజేపీ అవడమండి, ఎవరైనా సరే అతను ఒక క్యాండిడేట్ అన్నప్పుడు అతన్ని మనం అడ్రస్ చేయాల్సిందే. అతను ఏదో పార్టీ వాడా ఇంకోటి మనకు సంబంధం లేదు. అతను కాదు శ్రీరామ్ గారు నా కాంటాక్ట్స్ అది కాదు, సారీ నా కాంటాక్ట్స్ అది కాదు, నా కాంటాక్ట్స్ అది కాదు. అంటే వాళ్ళ క్యాండిడేట్లు అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా దే ఆర్ సింపథైజర్స్ వైసీపీ పార్టీ. మిగతా వాళ్ళు ఎవరు రాలేదు అక్కడికి, వాళ్ళు మాత్రం వచ్చారని మాట్లాడుతున్నారు. ఎనీవే ఇప్పుడు రాజశేఖర్ గారు ఆ బాధితుడిని చూపించారు కాబట్టి ఖచ్చితంగా ఆ బాధితుడిని అడ్రస్ చేయాలి. ఇప్పుడు అది అలా మీరు ఎవరినన్నా నేనేమంటానంటే, ఆ బాధితుడు కానీ మిగతా వాళ్ళని కానీ నేనేమంటానంటే, మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, మీకు ఏమైనా అయ్యిందా? సరే మొత్తం అధికారులు వచ్చారు చెప్పారు, సరే కొంతవరకు మీకు క్లారిటీ వచ్చి ఉండాలి, ఇంకా రాలేదనుకోండి. నేను మళ్ళీ అంటున్నా, ఇప్పుడు మీరు రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళబాకండి. ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్లకుండా మీరు ఎవరైతే బాధితులు, ఒకవేళ మీరు బాధితులు అనుకుంటున్నారో, మేము దీని మీద మోసగించబడ్డాం అనుకుంటున్నారో, వాళ్ళందరూ విడిగా రండి, విడిగా వచ్చి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. ఎందుకు ప్రభుత్వం సమాధానం చెప్తా నేను కూడా చూస్తాను, నేను కూడా మీతో పాటు మాట్లాడతా. మీరు రాజకీయాల్లో వెళ్ళేసరికి ఏమవుతుంది, వాళ్ళు అందులో కరెక్ట్ గా అతను చెప్పాడు, రాజశేఖర్ గారు చూపించిన దాంట్లోనే అతను ఏం చెప్పాడు, మీకేం సంబంధం అండి, మీరు రాజకీయ పార్టీ కొట్టుకుంటారు, ఇది మా వ్యవహారం అంటాడు. అతనే చెప్తున్నాడు, రాజశేఖర్ గారికి చెప్తున్నారు, సాగర్ గారికి చెప్తున్నాడు, ఏమని ఇది రాజకీయ విషయం కాదు అని చెప్తున్నాడు అక్కర్రాడు. కాబట్టి ఏంటంటే ఇది రాజకీయ కరెక్ట్ గా చెప్పావు తమ్ముడు, ఇది రాజకీయ విషయం కాదు. నువ్వు మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి మేము బాధితులు అనుకుంటే, లేదంటే మేము మోసపోయాం అనుకుంటే కనుక మీరు విడిగా వచ్చి మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు అని చెప్పి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా మాలాంటి పార్టీలకు సంబంధం లేని వాళ్ళందరం మాట్లాడతాం. మీరు ఖచ్చితంగా ఎందుకు సమాధానం చెప్పదు, ఆల్రెడీ ప్రభుత్వం కావాలని చెప్పింది, అయినా కూడా మళ్ళీ ఇంకోసారి ఎందుకు సమాధానం చెప్పడం? అంతే తప్ప ఇప్పుడు ఆవుని పిండితే పాలు వస్తాయి, గేదెని పిండితే పాలు వస్తాయి, ఉన్నపోతుని పిండితే పాలు రావు. ఏమీ లేని దగ్గర ఎంత యాజిటేషన్ చేస్తే ఏం ప్రయోజనం? అందరికీ ఇబ్బంది తప్ప రాజకీయంగా కూడా దీంట్లో మీరు ఏమైనా సాధిస్తారంటే అక్కడ ప్రతిసారి ఫెయిల్ అవుతున్నారు. మీరు కాకమాన రాజశేఖర్ గారు కానీ ఎవరు ఈ రోజు ఉన్నారు కాబట్టి ఆయన గురించి మాట్లాడారు, ఎవరున్నా కూడా ఆ గోల్డ్ మెడలిస్ట్ అంటున్నారు, వెంటనే తేలిపోతుంది ఆ గోల్డ్ మెడలిస్ట్ కరెక్ట్ కాదనేది. అతను సాధించిన విషయం వాస్తవం, కానీ అది అప్లోడ్ చేయలేదు, తెలిసిపోతుంది. సో ఇక్కడ వాదించడానికి ఏమి లేదు అక్కడ. అలాగే మిగతా వాళ్ళ విషయాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనం ఏది లేని దగ్గర మనం దాన్ని ఏదో సాధిద్దాం అనుకుంటే కనుక వర్కౌట్ కాదు. ఖచ్చితంగా మీరు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన్ని నిలబడదాం అనుకున్నారో అంతవరకు వెళ్ళండి.
దానికోసం ప్రభుత్వంతో సమాధానం రప్పించారు, వెళ్ళండి అంతే, అక్కడ వదిలేయండి. అయిపోయిన తర్వాత కూడా ఇంకా దాని పీకి లాగితే ఏమవుతుంది? అంతకుమించి సమాధానం ఏమి రాదు కదా. చెప్పాల్సిన సమాధానం ప్రభుత్వం చెప్పేసింది, అంతకుమించి ఇంకా సమాధానం చెప్తామంటే అంటే ప్రభుత్వం చెప్పిన సమాధానానికి బాధితులు సాటిస్ఫై అయ్యారు అనుకోవాలా? అసలు వాళ్ళ బాధితులు అనాలా, లేకపోతే మన విద్యాసాగర్ గారు చెప్పినట్టు మెన్షన్ చేయలేదు, స్పోర్ట్స్ కోటా సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి మెడల్స్ మెన్షన్ చేయలేదు అన్నారు కదా. నేను కూడా కాసేపు వాళ్ళ తరఫునే మాట్లాడతా, వాళ్ళ బాధితులనే కాసేపు అనుకుందాం. రండి, మీరందరూ రండి, విడిగా రాజకీయాలతో సంబంధం లేకుండా మీరు రండి, మళ్ళీ ఇంకొకసారి చెప్పిద్దాం. ఏం చెప్పడానికి ఏమి గవర్నమెంట్ ఏం మొహమాట పడక్కర్లేదు. ఇన్ని మాటలు పడే బదులు ఇంకొకసారి చెప్తారు, బాబు నీ హాల్ టికెట్ ఏంటి, ఎందుకు జరిగింది, ఏం చెప్తారు. ఏం దానికి పెద్ద ఒక పూట ప్రెస్ మీట్ మీరు వాళ్ళు కూర్చుంటే అయిపోతుంది. దానికోసం అని చెప్పి రోడ్ల మీద వాళ్ళు పోలీసులు తొక్కేయడాలు, పోలీసులు తోచేయడాలు, మీరందరూ అరెస్ట్ అవడాలు, ఎంత రచ్చ అవసరం లేదు కదా. కాబట్టి అందుకనే విషయం ఉన్న దగ్గర మీరు ఎంత చేస్తే కనుక ప్రతిపక్షానికి కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు దాకా మీరు చేశారు, ఓకే, వెల్ అండ్ గుడ్, చాలా బాగా చేశారు, ఆపేసేయండి. ఎందుకంటే విషయం లేదు. పోనీ కోర్టు ఏం చెప్పింది, పోనీ కోర్టు ఏమైనా చెప్పిందా? మీరు వెళ్ళారు కోర్టుకి, తీసి పక్కన పడేసింది కదా. ఈ విషయంలో కూడా పక్కన పోతే ఇప్పుడు అదే సిబిఐ ఎక్కలేదు, ఏమక్కర్లేదు అని చెప్పింది. అయినా సరే మీరు పోరాటం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఇచ్చిన సిబిఐ, మీ టైంలో వచ్చిన సిబిఐకే ఇప్పుడు దిక్కులేదు. రథం కాలిపోయి మీరు సిబిఐకి ఇస్తామంటేనే దానికే ఇప్పుడు దాకా సిబిఐ దిక్కులేదు. ఇలాంటివి అసలు విషయం లేనట్టు సిబిఐ ఎందుకు వస్తుంది? వాళ్ళు ఎందుకు టైం స్పెండ్ చేస్తారు? కాబట్టి ఏంటంటే నేను ఏమంటా అంటే లాజికల్ గా ఆలోచించండి దయచేసి. ప్రతిపక్షం కూడా కొంచెం దయచేసి లాజికల్ గా ఆలోచించండి. ప్రభుత్వానికి కూడా నేను చెప్పేది అంటే ఇంకా కొంతమంది ఇప్పుడు వచ్చి ఇది రాజకీయానికి సంబంధించిన విషయం కాదంటున్నారు కాబట్టి అలా ముందుకు వచ్చిన వాళ్ళని మీరు అడ్రస్ చేయండి, వాళ్ళ డౌట్ కూడా క్లారిఫై చేయండి. అక్కడితో అయిపోతుంది. వాళ్ళు వెళ్ళి పాపం నెక్స్ట్ డిఎస్సికి పాపం ప్రిపేర్ అవుతారు. అంతే తప్ప దీన్ని రాజకీయంగా ప్రతిపక్షం కానీ ప్రభుత్వం కానీ ఎంత రచ్చ చేసినా దీంట్లో విషయం లేదు, ఉపయోగం లేదు. రైట్. కంక్లూజన్ తీసుకుందాం అనుభవం. రాజశేఖర్ గారు, సో ఇప్పుడు కంప్యూటర్కి తెలియదు కదా, స్పోర్ట్స్ మెన్స్ వాళ్ళకున్న ర్యాంకులు, వాళ్ళ మెడల్స్, వాళ్ళ మెరిట్. ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్పగానే అప్లై చేయలేదు అనగానే సరిపోతుందండి. ఎవరైనా నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ స్పోర్ట్స్ కోటా ఉంటే అప్లై చేయకుండా ఉంటారండి? అప్లై చేశారు కాబట్టి అన్యాయం జరిగింది అనేది అతను డిమాండ్ చేస్తున్నాడు. నేను చేశానయ్యా, నాకు ఇవ్వలేదు, కేవలం జిల్లాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, రాష్ట్రంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, నాకు ఇవ్వలేదు అని ఆయన చెప్తున్నాడు. అలా మీరు నేను మరొకరు చెప్పేది కాదు కదా, ఆయన చెప్తున్న మాటలవి. సరే, సమర్థించుకోవడానికి ఎన్నైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారు. సరే, దాని విషయం మనం చెప్పక ముందు రోజులు అయ్యే తెలిస్తే బయటకు అన్ని వస్తాయి కదా. ఇప్పుడు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి మరొక డిఎస్ వేస్తానని చెప్పి మళ్ళీ ప్రకటన ఇచ్చారు చూడండి ఈ ప్రభుత్వం. చూద్దాం ఎంతవరకు జరుగుతుంది అది కూడా. ఇప్పుడు విద్యాసాగర్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా, ఇప్పుడు ఎమ్మెల్యే రిజైన్ చేయొచ్చు కదా, అసెంబ్లీకి ఎందుకు రాకూడదు, ఈ రాజ్యాంగం అయినటువంటి పద్ధతి కాదు ఇది అని మాట్లాడుతున్నారు కదా. ఎవరైనా ఈ చిల్లర వ్యవహారం ఎవరైనా చేస్తారా అన్నారు కదా. మరి ఇదే చిల్లర వ్యవహారం అని అంటున్నారు కదా మీరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశారు చిల్లర వ్యవహారం? అసెంబ్లీకి ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు? అంటే ఆ రోజు జరిగింది మీకు గుర్తులేదా రాజశేఖర్ గారు? మీకు గుర్తులేదా ఆ రోజు ఏం జరిగిందో? అసెంబ్లీలో ఏం జరిగితే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీని ఎందుకు ఆయన భార్యనే పణంగా పెట్టి అసెంబ్లీని ఎగ్గొట్టి వెళ్ళాడు. అసెంబ్లీలో అసలు ఆయన భార్య గురించి చర్చ జరగలేదు. జరగకపోయినా ఎక్కడో బయట జరిగినటువంటి సంఘటనల్ని అసెంబ్లీలోకి తీసుకొచ్చి ఆయన అలిగి బయటికి వెళ్ళి నేను ఈ అసెంబ్లీకి రానని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు జయలలిత గారు వెళ్ళారండి. అప్పుడు మనకు తెలుసు కదా జయలలిత గారు ఏం జరిగిందో తమిళనాడులో. ఆమె గుడ్డలు ఉడిపికి కొట్టారు కాబట్టి ఆవిడ ఆ రోజు శపథం చేసి వెళ్ళింది. ఏమన్నా చంద్రబాబు నాయుడు గుడ్డలు తీసి కొట్టారు ఏమన్నా అక్కడ? చెప్పండి ఏమన్నా? లేదా చంద్రబాబు నాయుడు గారు భార్య గురించి ఏమన్నా అసెంబ్లీలో ఏమైనా చర్చ జరిగిందా? చెప్పండి. ఎక్కడో బయట జరిగినటువంటి సంఘటన తీసుకొచ్చి అసెంబ్లీలో లేవనెత్తి ఆయనంతటా ఆయన బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరుకునే రాను అని జయలలిత గారు ప్రమాణం చేసినట్టు చేసి పోయాడు ఆయన. దానికి ఎవరు బాధ్యులు? ఆయన ప్రజలకు ఆయన వెళ్తే కరెక్ట్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నిర్ణయం తీసుకుని ఈయన కూడా రేపు ప్రజల్లోకి వెళ్తున్నాడు. ప్రజలే అంతిమంగా న్యాయ నిర్ణేతలని నమ్ముతున్నాం మేము కూడా. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాడు, ప్రజలకు తీర్పిస్తాడు, అప్పుడు చూస్తారు ఎలా జరుగుతుందో. కాబట్టి ఏదో ఇప్పుడు విమర్శలు చేయటం కాదు.
వాళ్ళు అనుకున్నది కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చూసుకోవాలా. వాళ్ళ నాయకుడు ఏ విధంగా వ్యవహరించాడో, అప్పుడు ఏ విధంగా అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టి బయట తిరిగాడో, మరి ఏ విధంగా అన్ని ఫెసిలిటీస్ తీసుకున్నాడో అది కూడా చూడమనండి. కాబట్టి విమర్శ ఏదో చేసామంటే చేసామని కాదు, వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడతారు. ఇప్పుడు 14 ఎన్నికల తర్వాత ఏమైంది, మా పార్టీలో గెలిచిన 23 మందిని రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళ పార్టీలో చేర్చుకొని 4 మంత్రులు చేసిన ఘన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీ. వీళ్ళ రాజ్యాంగం గురించి మాట్లాడేది, వీళ్ళ రాజ్యాంగం గురించి మాట్లాడేది, వీళ్ళ నీతులు మాట్లాడేది, వీళ్ళు చేసే పనులనే అలాంటి రాజ్యాంగంకు వ్యతిరేకమైనటువంటి పనులు వీళ్ళు చేస్తూ ఇప్పుడేదో రాజ్యాంగాన్ని తూచే తప్పకుండా పాటిస్తున్నట్టుగా రాజ్యాంగం అని మేమేదో మరి ఆంధ్రప్రదేశ్ లో అమలుపరుస్తున్నాం అని చెప్తున్నట్టుగా ఈ రోజు వాళ్ళ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం దాన్ని వదిలిపెట్టేసి వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉంటే అపహాస్యంగా ఉంది, ఆశ్చర్యంగా అనిపిస్తుంది, అసహ్యంగా ఉంది, నీచంగా ఉంది కూడా. వీళ్ళు తొంగులో తక్క రాజ్యాంగాన్ని కదా వాళ్ళు ఉన్నటువంటి 5 సంవత్సరాలు, అప్పుడు ఇప్పుడు 2 సంవత్సరాలు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను సార్, అందుకని మీరైతే అసెంబ్లీకి రారు, ఇంకా అసెంబ్లీకి రారు జరిగిందని మేము అంటున్నాం సార్. ఇప్పుడు వాళ్ళు జరగలేదు అంటున్నారు, జరిగిందని మేము అంటున్నాం. దాని మీద ఎవరు నిరూపణ అనేటువంటి జరగాలి కదా, ఎంక్వైరీ జరగాల. ఎంక్వైరీ జరిగితే అభ్యర్థులు అప్లికేషన్లు పెట్టుకున్నప్పుడు, వారు అప్లై చేసినప్పుడు స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన వాళ్ళు వారి మెరిట్స్, వారి ర్యాంక్స్ వారు మెన్షన్ చేశారా లేదా అప్లికేషన్లో అనేది ఎంక్వైరీ జరిగితే ఖచ్చితంగా బయటకు వస్తుంది. దాంట్లో ఏముంది? దాని కొరకు సార్ మేము అడుగుతుంది కూడా, మీకు గుర్తుందో లేదో, గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఒక ఆరోపణలు సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, తప్పు చేస్తే ఉరి శిక్ష వేసినా కూడా నాకు అభ్యంతరం లేదు, తప్పని నిరూపణ అయితే అని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎందుకు ఈయన కొడుకు విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు? నిజాయితీ ఉంటే ఎందుకు ప్రూవ్ చేసుకోలేదు? రేపు మండలంలో గట్టిగా కొట్లాడతారు ఈ అంశం ఏదైతే. ఖచ్చితంగా సార్, బిఎస్సి సంబంధించి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. దాని మీద ఎంక్వైరీ చేయాలా, లేదా దానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటిది మాత్రం మేము గట్టిగా కోరుతున్నాం. విజయసాగర్ గారు చూడండి, తెలివిగా ఆయన డిఎస్సి మాత్రం తప్పించుకున్నాడు. ఆ అబ్బాయి పేరు ఏకాంబరం. ఎవరైతే ఈయన చెప్తున్నారు వీళ్ళు, అబ్బాయి పేరు ఏకారం, చిత్తూరు జిల్లా వెదురుకుప్పం అనుకుంటా, సబ్జెక్టు కరెక్ట్ అది. ఆయన ఎవరైతే సెక్రటరీ ఉన్నారో ఆ అబ్బాయిది తీసి ప్రెస్ వాళ్ళు అందరి ముందర, ఆఫీసర్ అందరి ముందర తన అప్లికేషన్లు ఏముంది మొత్తం డిస్ప్లే చేశాడు ఆల్రెడీ. ఈ వాజ్ డిస్ప్లేడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆల్ ది మీడియా. అతను కాదు సార్ చెప్పేది, అతను కాదు సార్. అతను కాకపోతే ఎవరైతే మీరు చెప్పారో అతనే. ఓకే, he was displayed. సెక్రటరీ హాస్ డిస్ప్లేడ్ ద అప్లికేషన్ తో పాటు ఆ రోజు 45 మందిది ఏమో మొత్తం చేశారు. దాంట్లో ఈ అబ్బాయిది కూడా ఒకటే డిస్ప్లే చేశారు. 336 గోల్డ్ మెడల్ ఇచ్చానండి. అదేనండి, ఒక నిమిషం ఆయన అబద్ధాలు చెప్తా ఉంటే వెంట కూర్చోమంటారా? సబ్జెక్టు కరెక్ట్ అని చెప్పారు కదా, మీకు వినపడలేదా? సబ్జెక్టు కరెక్ట్ అని చెప్పా, వినపడలేదా మీకు? ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి. చూడండి, రాంగ్ అని చెప్తున్నా కదా నేను, అది రాంగ్. ఓకే విజయసాగర్ గారు, నాయుడు గారు ఆయన మాట్లాడేటప్పుడు ఒక్క ముక్క మాట్లాడాలి. ఓకే కాకుమాన్ గారు, సరే ఏకాంబరం లేకపోతే ఇంకొక అనేటువంటి ఒక అభ్యర్థి ఓకే కాకుమాన్ గారు చెప్పనివ్వండి, అసలు చెప్పనివ్వండి, ఏం చెప్తారు విందాం. ఆ ఎల్ల ఏదో పుల ఏదో ఎక్సో వైదో జెడ్ కూడా డిస్ప్లే చేశారు. ఓకే, చేస్తే ఏముంది డిస్ప్లేలో? అక్కడ ఆ అబ్బాయి మెన్షన్ చేయాల, నెంబర్ 1. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పటి వరకు వైసీపీ ఇన్ఫ్లుయెన్స్ తో ఈ డిఎస్సి ఎట్లయినా నోటిఫికేషన్ వచ్చిన రోజు నుండి ఇప్పటి వరకు 336 రిట్ పిటిషన్లు ఫైల్ చేశారు హైకోర్టులో. 336 ఒకే సబ్జెక్టు మీద. ఓకే,
ఒక్క చోట కూడా వీళ్ళకి రిలీఫ్ రాలే. లేటెస్ట్ గా వేసిన దాని మీద హైకోర్టు ఏమన్నదంటే మీకు ఎవిడెన్స్ ఎక్కడా అని అన్నది. యూ ప్రొడ్యూస్ ద ఎవిడెన్స్. మనం ప్రోబ్ కు ప్రూవ్ చేయాలంటే, మేము ఏదైనా ఆర్డర్ ఇవ్వాలంటే యూ ప్రొడ్యూస్ ద ఎవిడెన్స్ అంటే, ఎవిడెన్స్ ఇవ్వకపోతే నో అని చెప్పింది హైకోర్టు. మీడియాలో కూర్చొని మనం ఇష్టం వచ్చేట్లు నోట్లు మాట్లాడడం కాదు. హైకోర్టు చేసిన కామెంట్ ఏంది? ఓకే, ఒక్క ఎవిడెన్స్ 336 నోటిఫికేషన్ వచ్చేప్పటి నుంచి 336 రిట్ పిటిషన్, 1-2 కాదు. లేటెస్ట్ గా మన 10-15 మంది ఇచ్చిన వచ్చి సహా ఒక్క ఎవిడెన్స్ ప్రూవ్ చేయలేకపోయినారు. ఇది పక్కన పెట్టేస్తే అదేమన్నారు, చంద్రబాబు నాయుడు గారి గురించి, భార్య గురించి ఏమన్నారు? ఇప్పుడు మనము వయసుతో పాటు సభ్యత, సంస్కారం రెండు మనకు పెరగాల. ఆ రెండు మర్చిపోయి మాట్లాడితే వీలు కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 45-46 సంవత్సరాల సుదీర్ఘమైన గురించి మాకు తెలుసు. కానీ నువ్వు రాజకీయాల్లో రాకముందు నుంచి ఉన్నావు. మేము రాజకీయాల్లో వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. విద్యాసాగర్ గారు నాయకుల గురించి వ్యక్తిగతమైన అంశాలు వద్దు మనకి, ఓన్లీ విధానపరమైన అంశాలు. విద్యాసాగర్ గారు దయచేసి, కాకుమాన్ గారు ఒక్క నిమిషం మీరు ఓపిక పట్టాలి. దయచేసి కాకుమాన్ గారు దయచేసి మీరు ఒక్క నిమిషం ఓపిక పట్టాలి. కాకుమాన్ గారు ఒక్క నిమిషం. కాకుమాన్ గారు వారు మాట్లాడేటప్పుడు మీరు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడు. విద్యాసాగర్ గారు కంక్లూడ్ చేయండి. విద్యాసాగర్ గారు కంక్లూజన్ ఇవ్వండి. రాజశేఖర్ గారు ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. రాజశేఖర్ మీ ఇద్దరిని మ్యూట్ చేయాల్సి వస్తుంది. దయచేసి సమయం తక్కువ ఉంది. వ్యక్తిగతమైన విమర్శలు వద్దు. రాజశేఖర్ గారు విద్యాసాగర్ గారు గౌరవంగా మాట్లాడు. దయచేసి ఇద్దరిని మ్యూట్ చేయండి. సార్ వల్గర్ వర్డ్స్ నేను అలౌ చేయండి దయచేసి. అది కరెక్ట్ పద్ధతి కాదు. మనం చర్చ పెట్టినప్పుడు సమాజానికి ఒక సందేశం ఇవ్వాలి. మీరిద్దరు కూడా సీనియర్, కరెక్ట్ కాదండి అది. విద్యాసాగర్ గారు, కాకుమాన్ రాజశేఖర్ గారు మీ ఇద్దరు కూడా చాలా సీనియర్లు, దశాబ్దాల నుంచి చర్చలో పాల్గొంటున్నారు. వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. శ్రీరామ్ గారు వన్ వర్డ్ కంక్లూజన్ ఇవ్వండి. త్వరగా శ్రీరామ్ గారు. సార్ దయచేసి కరెక్ట్ గా సార్. రైట్. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. త్వరగా శ్రీరామ్ గారు, కాకుమాన్ రాజశేఖర్ గారు, విద్యాసాగర్ గారు అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.